హలో మూవీ మేట్స్, ఏంటి బ్రో టాప్ 10 లిస్ట్ వీడియోస్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చావు అని మన రెగ్యులర్ వ్యూవర్స్కి డౌట్ రావచ్చు. ఎందుకంటే అంత బెస్ట్ ఓటీటీ మూవీస్ ఈ మధ్య అయితే రావట్లేదు బ్రో. బోలెడ్ మూవీస్ చూస్తున్నా, బట్ అవన్నీ హెడేక్ మూవీసే. సో అందుకే గ్యాప్ ఇచ్చా. ప్రస్తుతానికి ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న కొన్ని బెస్ట్ టాప్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సలార్. ఇప్పటికే ఈ కాన్సర్ రాజాన్ని, అందులో మన డార్లింగ్ చేసే డైనోసార్ విధ్వంసాన్ని మీరందరూ థియేటర్స్లో చూసేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము దులపడం ఖాయం. సలార్ స్టోరీ ప్రశాంత్ నీల్ ఉగ్రం మూవీకి రీమేక్. స్టోరీ సింపుల్గా ఉన్నా కానీ ఆ క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టం. సో దాన్ని అర్థం చేసుకోవడం కోసం మూవీని 2 సార్లైనా చూడాలి, తప్పదు. బాహుబలి తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్కి ఆకలి తీర్చిన సినిమా ఇది. ఈ మూవీలో ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సూపర్గా, ఇది కదా మనకు కావాల్సింది అనే రేంజ్ ఎలివేషన్స్తో మన డార్లింగ్ అయితే కుమ్మి అవతల పడేశాడు. 270 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సలార్ బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లు కొలగొట్టింది. ఇప్పుడు అందరూ సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఈగర్లీ వెయిటింగ్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే రక్తపాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది పిచ్చా లైట్ అని అనుకునే వాళ్ళు ఎస్ పక్కాగా మీ ఫ్యామిలీ అంతా కలిసి చూడండి, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తెలుగు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సంగే. ఈ వెబ్ సిరీస్ని 100లో 90 మంది చూసేశారు. ఇంకా 10% ఎవరైనా మిగిలి ఉంటే ఈ ఎక్సలెంట్ సిరీస్ని వెంటనే చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ యాప్. ఇందులో స్టోరీ చెప్పుకోవడానికి ఏం ఉండదు. టైటిల్లో చెప్పినట్టు ఇది ఒక మిడిల్ క్లాస్ మనందరి బయోపిక్. నాలాంటి 90s కిడ్స్కి అయితే ఈ బయోపిక్ ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ల్యాండ్ లైన్ ఫోన్స్, గ్రీటింగ్ కార్డ్స్, సైకిల్స్, బట్టలు, అమృతం, పంచతంత్రం, బంగ్లా మీదకి ఎక్కి డిష్ టీవీని తిప్పడం, ఇలా వీటన్నిటిని మనకు గుర్తు చేసేలా 90s డేస్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. శివాజీ నాన్న క్యారెక్టర్లో జీవించేశాడు. మెయిన్గా చిన్న కొడుకు ఆదిత్య క్యారెక్టర్, ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చే సీను, ఇవన్నీ చాలా బాగా మనల్ని నవ్విస్తాయి. అప్పట్లో మనందరం ఫ్యామిలీ అంతా కలిసి ఉప్మా తిని బ్రతికే వాళ్ళం. సో అలా తిన్న ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 జో. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఏ హడావిడి లేకుండా చాలా నీట్గా అలా వెళ్ళిపోయే మూవీ కావాలంటే ఈ మూవీ మీకు బెస్ట్ చాయిస్. ఈ 2 వీక్స్లో రకరకాల డబ్బింగ్ మూవీస్ చాలా చూసా. అందులో అమ్మయ్యా ఇది హెడ్ఏక్ రాలేదురా బాబు, సాటిస్ఫై అయ్యా అనేలా ఈ మూవీ నన్ను చేసింది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీ స్టోరీ అయితే కొత్తదేం కాదు. కాలేజ్ డేస్లో ఉండే ఫ్రెండ్స్, హీరోయిన్ వెనుక పడడం, వాళ్ళ లవ్ అనే కొవ్వుని కరిగించే వాళ్ళ అమ్మ నాన్న, మిడిల్లో ఒక ట్విస్ట్, నెక్స్ట్ హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది అనే సింపుల్ స్టోరీనే. కానీ చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి టైంపాస్ చేసే మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 కోటబొమ్మలి పిఎస్ తెలుగు. ఈ మూవీలో లింగిడి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికి తెలుసు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన నాయట్టు మూవీకి డబ్బింగ్ చేస్తారని నేను అనుకున్నా, కానీ దీన్ని రీమేక్ చేశారు. రామకృష్ణ అలియాస్ శ్రీకాంత్, సెకండ్ హీరో రవి అండ్ శివాని రాజశేఖర్, ఈ ముగ్గురు కోటబొమ్మలి పోలీస్ స్టేషన్లో పోలీసులు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక యాక్సిడెంట్ అనుకోండి, ఈ ముగ్గురు పారిపోవాల్సి వస్తుంది. అసలు పోలీసులే పారిపోవడం ఏంటి, వాళ్ళ కోసం పోలీసులు వెతకడం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని మీరు పక్కాగా చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. న్యాయంపై ఎప్పుడు పాలిటిక్స్ గెలవవు అనే మెసేజ్ ని కొద్దిగా పెయిన్ఫుల్ గా చూపిస్తారు ఈ మూవీలో. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేయడం వల్ల ఈ సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. పోలీసులకు దొరకకుండా శ్రీకాంత్ చేసే ప్లాన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఈ థ్రిల్లింగ్ హంటర్ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 ది కమ్యూనియన్ గర్ల్. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఒక నైట్ పార్టీ తర్వాత ఒక 4 మెంబర్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక బొమ్మ దొరుకుతుంది. దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నుండి వీళ్ళ లైఫ్లో దిబ్బడే సిచ్యువేషన్ జరుగుతాయి. ఆ బొమ్మ దయ్యమా లేదా ఇంకేమైనా లింక్ ఉందా తెలియాలంటే ఈ మూవీని మీరు చూడాల్సిందే. ఈ మూవీ మరీ అంత హర్రర్ కాదు, కానీ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మెయిన్గా ఆ బీజిఎం చాలా బాగా దంచుకొట్టారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 98 మినిట్స్ కాబట్టి ఒక్క సిట్టింగ్లో లేపేయచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 6 ఏ రంజిత్ సినిమా. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మలయాళంలో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి ఫుల్ కలెక్షన్స్ కూడా
రాబట్టింది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. థ్రిల్లింగ్ గా సాగే ఈ మూవీలో అదిరిపోయే స్క్రీన్ ప్లేతో మంచి మంచి ట్విస్ట్లతో ఫుల్ ఎంగేజ్ చేస్తుంది. రంజిత్ ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఒక 2 ప్రాంక్ వీడియోస్ చేయడం వల్ల తన లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తో పడింది, దాని నుండి బయటపడ్డా, తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది ఈ మూవీ ప్లాట్. ఇది ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే రీసెంట్గా హనుమాన్ క్లైమాక్స్ బ్రేక్ డౌన్ వీడియో ఒకటి చేశా. ఆ వీడియోకి 5.75 lakhs వ్యూస్ దగ్గరగా వచ్చాయి. అట్లనే ఈ టాప్ 10 వీడియోస్ మన ఛానల్లో బోలెడ్ అంటే బోలెడ్ చేశా. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఏ షాప్ ఫర్ కిల్లర్స్. అబ్బాబ్బాబ్బా ఏం సిరీస్ మావా ఇది. ఇప్పటికైతే జస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసినప్పటి నుండి ఈ సిరీస్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసా. ఈ 2 ఎపిసోడ్స్ అయితే అదిరిపోయాయి. ఇంకొక 6 ఎపిసోడ్స్ రిలీజ్ కావాలి. కే డ్రామాలు తీయడంలో వీళ్ళే సాటి బ్రో. లాస్ట్ వీడియోలో డెత్ గేమ్స్ సజెస్ట్ చేశా, చూసారా లేదా? ఆ కే డ్రామా తర్వాత మరొక సూపర్బ్ లేటెస్ట్ కే డ్రామా ఇది. ఇందులో ఒక యాక్ట్రెస్ ఉంటుంది, తన అంకుల్ చనిపోతాడు. అసలు అతను ఎందుకు చనిపోయాడు, సూసైడా లేదా మర్డరా, అసలు అతని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఈ ఎపిసోడ్స్ లో చూపించారు. ఈ అంకుల్ మిస్టరీ వల్ల ఫస్ట్ నుండి ఈ సిరీస్ కి మనం హుక్ అయిపోతాం. బీజిఎం ఆ కెమెరా వరకు సూపర్ గా ఉన్నాయి. థ్రిల్లర్ కే డ్రామాలు మీకు ఇష్టమైతే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇది హాట్ స్టార్ లో ఉంది. అండ్ ఈ సిరీస్ తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో, ఇందులో ఎన్నిట్లో లేదు, ఓన్లీ ఇన్ కొరియన్. ఆ కొరియన్ లాంగ్వేజ్ తగిలయ్యా మనకైతే ఒక ముక్క అర్థం కాదు. అని ఏదేదో మాట్లాడతారు. ఆ లాంగ్వేజ్ భయానకం. సో సబ్ టైటిల్స్తో చూసి ఎంజాయ్ చేయండి. లిస్ట్లో నెంబర్ 8 కిల్లర్ సూప్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. ఇది ఒక క్రైమ్ కామెడీ డ్రామా సిరీస్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మనోజ్ బాజ్పేయి 2 డిఫరెంట్ రోల్స్లో అదరగొట్టాడు. రీసెంట్గా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన కర్రీ అండ్ సైనైడ్ సిరీస్ ఎంతలా హిట్ అయిందో మనందరికి తెలుసు. అయ్య బాబోయ్, ఆ సిరీస్లో ఆ డేంజరస్ లేడీస్ని ఇప్పటికీ తలుచుకున్న ఒళ్ళు గొగర్లు పుడుస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ కిల్లర్ సూప్ సిరీస్ కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. ఆ ఇన్సిడెంట్స్ కూడా తెలంగాణలో జరిగిన స్టోరీనే. లవర్తో కలిసి బ్రతకాలని హస్బెండ్ని చంపేసి ఆ హస్బెండ్ ప్లేస్లోకి లవర్ని తీసుకురావడానికి అతని ఫేస్ పై ఏదో కెమికల్ పోసి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించింది. హాస్పిటల్లో ఆ లవర్ చికెన్ సూప్ తాగడం వల్ల ఆ భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆ సూప్ నుండి ఈ కిల్లర్ సూప్ని తీశారు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం అని అంటాననుకున్నారా? నో. అడల్ట్ కంటెంట్ చాలా ఉంది, సో అస్సలు చూడకూడదు. ఈ సూప్ టేస్ట్ మరీ ఖతర్నాక్ కాదు, కానీ ఓకే టేస్ట్ బాగానే ఉంది అనేలా ఉంటది. ఒకసారి రుచి చూడండి. లిస్ట్ లో నెంబర్ 9 గుడ్ లక్ గణేష. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఓయ్, యోగి బాబు నటించిన కామెడీ మూవీ ఇది. ఇందులో గణేష్ అనే ఒకతను ఉంటాడు. అతనికి లార్డ్ గణేష్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన ఇంట్లో నుండి క్యాలెండర్ నుండి వినాయకుడి విగ్రహం, ఫోటో అన్ని మాయమైపోతాయి. టెంపుల్లో కూడా తనకి వినాయకుడు కనిపించాడు. అసలు అతనికి వినాయకుడు ఎందుకు కనిపించట్లేదు, తను ఏం చేంజ్ చేసుకోవాలి అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మరి ఈ సూపర్ మూవీ కాదు, కానీ జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. కొద్దిగా కామెడీ, కొద్దిగా ఎమోషన్స్ ని మిక్స్ చేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా మూవీని ఏం చేశారు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 10 డెవిల్ తెలుగు. ఈ సినిమా థియేటర్స్ లో అబవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా మంది థియేటర్స్ లో చూడలేదు, కానీ ఇప్పుడు ఓటీటీలో తెగ ఎవడి చూస్తున్నారు. ఇదొక స్పై ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ మూవీ 1940s లో జరిగే స్టోరీ. సుభాష్ చంద్రబోస్ ని పట్టుకోవాలని బ్రిటిష్ గవర్నమెంట్ చేసే ప్రయత్నం, వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళ దగ్గర సీక్రెట్ ఏజెంట్ గా డెవిల్ అలియాస్ కళ్యాణ్ రామ్ పనిచేస్తూ ఉంటాడు. అసలు త్రివర్ణ ఎవరు, జమీందార్ ఇంట్లో ఒక అమ్మాయి మర్డర్, దానికి వీటన్నిటికీ లింక్ ఏంటి అనేది చాలా బాగా చూపించారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయి ఒక దేశభక్తి సినిమాగా ఎండ్ అవుతుంది. థియేటర్స్ లో ఈ మూవీని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో పక్కా ఒకసారి చూడొచ్చు. 1 టైం వాచబుల్ మూవీ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.